అందరికీ నమస్కారం అండి. సర్దుకుపోవడం అంటే మనుషులను పరిస్థితులను అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వడం అండి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ అడ్జస్ట్మెంట్ అవ్వడంలో ఒకటే రూల్ వర్తిస్తుందండి. ఈ సర్దుకుపోవడం అనేది ముందుగా మన కుటుంబ సభ్యుల నుండే మొదలవుతుంది అనేది గుర్తుంచుకోండి. అమ్మా నాన్నలు మన ఆలనా పాలన చూసి పెంచితే పెద్దయ్యాక వాళ్ళ ఆలనా పాలన బాధ్యతతో కూడిన అడ్జస్ట్మెంట్ అవుతుందండి. అనురాగం ఆత్మీయత నిండిన అన్నా చెల్లెల అనుబంధం కూడా చాలా అడ్జస్ట్మెంట్స్తో కూడుకున్నదేనండి. అలాగే తోబుట్టువులు, మేనత్తలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, వదినలతో కూడా ఆత్మీయవంతమైన అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. అంతేకాదు అన్నదమ్ముల మధ్యన బాధ్యతతో బంధంతో కూడిన అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. వాళ్ళు తల్లిదండ్రులతో పాటు తోబుట్టువుల బాధ్యత కూడా తీసుకోవాలి కదా మరి. తరువాత చదువుల విషయంలో అబ్బాయిలైనా అమ్మాయిలకైనా సరే వాళ్ళ పేరెంట్స్ వారి మీద వారి ఫ్యూచర్ మీద పెట్టుకున్న ఆశలకు తగినట్టు చెడు మార్గాలు పట్టకుండా బుద్ధిగా శ్రద్ధగా చదువుకోవాలంటే వాళ్ళు అటు స్కూల్స్, కాలేజెస్, ఫ్రెండ్స్తో, ఇటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చాలా వరకు అడ్జస్ట్ అవ్వాలండి. అటు తర్వాత పెళ్ళిళ్ళు అయ్యి కొత్త వారితో కొత్త బాంధవ్యాలు సంబంధాలతో అడ్జస్ట్మెంట్ ప్రారంభమవుతుందండి. అందులో మొదటగా జీవిత భాగస్వాములతో సర్దుకుపోవడం అండి. ఇద్దరూ కలిసి ఒక మాట మీద నిలబడి ముందుకు సాగిపోవడంలో ఇద్దరూ సర్దుకుపోతారండి. తరువాత ఇంటికి మూల స్తంభాలైన అత్తగారు, మామగారులు తల్లిదండ్రుల్లాగా ఆదరించి బాధ్యతగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి ఇరువైపులా. కొత్త కోడలైతే అప్పటి వరకు అన్నీ తానే అయ్యి అందరి అవసరాలు తీర్చిన అత్తగారి బాధ్యతలు పంచుకోవటంలో చాలా వరకు సర్దుకోవాలండి. ఆ పైన ఆడపడుచులు తర్వాత వాళ్ళ బంధువులతో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండాలంటే కూడా చాలా వరకు అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుందండి. అలాగే బావలు, మరుదులు వారందరితో కూడా వీళ్ళ ఇటువైపు అటువైపు అన్నదమ్ములు కూడా సపోర్ట్ ఇచ్చి కలిసిపోయి సర్దుబాటుగా ఉంటారండి. అలాగే ఇంటి బాధ్యతలను స్వీకరించిన భర్తకైనా భార్యకైనా సంపాదించి ఇల్లు గడపడానికి ఆఫీసు లేదా వృత్తి పనుల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా అందరూ బాధ్యతగా సర్దుకుపోతే పిల్లలతో పెద్దలతో ఏ ఇల్లైనా సరే పూల పొదరిల్లాగా అందంగా ఆనందంగా ఉంటుందండి.